గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ ఎగ్జామినేషన్ పేపర్ 2 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పేపర్ 1 ఒకసారి ప్లేలిస్ట్లో ఇచ్చాను. నియర్ అబౌట్ 800+ వీడియోస్ అనేది దీంట్లో ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో ఇది బెంగళూరు ఎగ్జామ్లో జరిగిన 2009లో జరిగిన ఈ పేపర్ అనేది మెమరీ బేస్డ్ పేపర్ అనమాట. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ కానీ ఇంగ్లీష్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు జస్ట్ విజిట్ మై ప్లేలిస్ట్. ఇనీషియల్లీ ఇంగ్లీష్ చూసినట్లయితే కమిట్మెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఇది అసిస్టెంట్ సెషన్ మాస్టర్ కానీ వీటిలో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఖచ్చితంగా యూ షుడ్ నో దాట్. సో ఇక్కడ స్పెల్లింగ్ చూసినట్లయితే కరెక్ట్ స్పెల్లింగ్ అసిస్టెంట్ అదే యాజ్ ఏ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో COMMITMENT దిస్ ఈజ్ ద రైట్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఫుల్ఫిల్ అనేది FULFIL సింగిల్ LFIL అనేది ఉంది. డిఫెండాంట్ అని ఉంది. డిఫెండాంట్ అంటే హూ డిఫెండ్స్ అనమాట. సో డిఫెండాంట్ అనేది ANT అనేది రావడం జరుగుతుంది. వర్సటైల్ అనేది VERSATILE అనేది ఈ స్పెల్లింగ్ కూడా గుర్తుంచుకోండి. రికమెండ్ అనేది RECOMMEND అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆన్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. సో ఓవరాల్ అంటే అవసరం ఉన్నప్పుడు ఈ ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఫాల్ బ్యాక్ అంటే వెళ్ళి హెల్ప్ తీసుకోవడం అనమాట. ఐ ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆన్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద పార్టీ డిసైడెడ్ టు టేక్ ద షార్టెస్ట్ రూట్ టు ఇట్స్ డెస్టినేషన్. ఏదైతే పార్టీ ఉందో దే ఆర్ డిసైడెడ్ టు టేక్ ద షార్టెస్ట్ రూట్ తీసుకోవడానికి సిద్ధమైందనమాట. ద గర్ల్ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ హర్ సెల్ఫ్. ఇక్కడ ద గర్ల్ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ హర్ సెల్ఫ్. షీ వాజ్ ప్లీజ్డ్ విత్ హర్ సెల్ఫ్. ఇక్కడ ఎప్పుడైనా కానీ ప్లీజ్డ్ విత్ హర్ సెల్ఫ్ అనే వస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్ బర్డ్స్ ఆర్ సెర్చింగ్ దేర్ నెస్టింగ్ ప్లేసెస్. ఈ డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం వల్ల ఆ బర్డ్స్ అనేది సెర్చ్ చేస్తున్నాయి. ఆ విధంగా నెస్టింగ్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే ఇది NER అని ఉండాలి, ఇక్కడ NES అని ఉంది ఉండాలి, NER అని ఉంది. సో డోంట్ వరీ. ఇక్కడ బికాస్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ సెర్చింగ్ దేర్ నెస్టింగ్ ప్లేసెస్. The thieves broke into the museum to steal the painting. ఇక్కడ దొంగలు అనేవాళ్ళు దే డైరెక్ట్లీ బ్రోక్ ఇన్ టు ద మ్యూజియం టు స్టీల్ ద పెయింటింగ్ అనమాట. వేర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఫాట్ అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనేది బెంగాల్లో జరిగిందనమాట. సో కంపల్సరీ యూ షుడ్ నో సిపాయి మ్యూటనీ కానీ ప్లాసీ ఫస్ట్ కానీ సెకండ్ వార్ కానీ థర్డ్ వార్ కానీ సో ఇవన్నీ మనకు తెలియాలి. 1526 1556 సో ఈ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ అనేది కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇది బెంగాల్లో ఇది యుద్ధం చేయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ట్వైస్ హీ హ్యాస్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సివి రామన్కి రామన్ ఎఫెక్ట్కి ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ద మ్యూటినీ ఆఫ్ 1857. ఈ మ్యూటినీ 1857నే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా అంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఇన్ సోల్జర్స్ వల్లనే ఈ విధంగా మ్యూటినీ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ రీజన్స్ అనమాట. క్యాటరేజ్ కంటైనింగ్ ఫ్యాట్ ఏవైతే ఆ క్యాటరేజెస్ ఉన్నాయో వాటికి ఆవు మరియు పంది కొవ్వు అనేది మిశ్రమం చేయడం జరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయిందనమాట. అడ్మినిస్ట్రేటివ్ రీసెర్చ్ ఇవి రీజన్సే. కానీ దీంట్లో మెయిన్ అంటే ఫ్రస్ట్రేషన్ అనేది రావడం జరిగింది. ఇదిగా మెయిన్ మ్యూటినీ అని చెప్పుకోవచ్చు అనమాట. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అని అడిగాడు. 400 MHz అనేది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు.
మాస్ ఆఫ్ ఏ పార్టికల్ అనేది m అయితే మొమెంటమ్ అనేది p అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ mv² అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇది కన్వర్జన్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీలో p²/2m అనేది ఉందా. p అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. సో ఓవరాల్ కైనెటిక్ ఎనర్జీ అనేది p²/2mకి ఈక్వలెంట్ అవుతుంది. సో హాఫ్ mv²లో మనము పైన ఒక m కింద ఒక m చేస్తే అప్పుడు mv² అయిపోతుంది అనమాట. అప్పుడు ఈజీగా మనకి మొమెంటమ్ స్క్వేర్/2m అనేది రావడం జరుగుతుంది అనమాట. SI యూనిట్ ఆఫ్ పవర్ ఏంట్రా అంటే వాట్ అనమాట. అదేవిధంగా వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఏంటి అంటే ఈ విధంగా kg/m² సెకండ్ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెటర్స్ స్కోర్డ్ ద హైయెస్ట్ రన్స్ అంటే సచిన్ టెండూల్కర్ అమాంగ్ ఆల్ ద క్రికెటర్స్ ఎక్కువగా రన్స్ అనేది చేయడం జరిగింది. ఓల్డెస్ట్ వేద ఏంట్రా అంటే ఋగ్వేద అనేది ఓల్డెస్ట్ వేద అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అథర్వ వేద అనేది లాస్ట్. ఈ విధంగా ఎన్ని వేదాస్ ఉన్నాయంటే 4 వేదాస్ అని చెప్పుకోవచ్చు. 1 ఈజ్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వణ వేద. దిస్ ఆర్ ఆల్ 4 వేదాస్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్ అంటే మహమ్మద్ అలీ జిన్నా. మన ఇండియా నుంచి ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ అటు సైడ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు కలిసి ఈ విధంగా ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్ మరియు ఫార్మేషన్ ఆఫ్ ఇండియా అనేది జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్ నియమింపబడ్డాడు. అక్కడే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టరు. అదే ఇండియాలో అయితే జవహర్లాల్ నెహ్రూ కావడం జరిగింది. టెలివిజన్ ఎవరు కనుగొన్నాడంటే జేఎల్ బర్డ్ అనే అతను ఈ విధంగా టెలివిజన్ కనుక్కోవడం జరిగింది. కింగ్ జిల్లెట్ అనే అతను మాత్రము జిల్లెట్ బ్లేడ్స్ మనకు తెలుసు, షేవింగ్ బ్లేడ్స్, అతను రేజర్ కనుక్కున్నాడు. హూ ఇన్వెంటెడ్ వైర్లెస్ అంటే మార్కోని అనే అతను ఈ వైర్లెస్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కోవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద బ్యాటిల్ స్ట్రాటజీ ఆఫ్ శివాజీ అగేనెస్ట్ మొఘల్స్ అంటే ఈ గొరిల్లా యుద్ధాలు అనేది ఈ బ్యాటిల్ స్ట్రాటజీ శివాజీ అగేనెస్ట్ మొఘల్స్ చేయడం జరిగిందనమాట. ఆ స్ట్రాటజీ పేరు ఏంటంటే గొరిల్లా వార్ఫేర్ అని చెప్పుకోవచ్చు. ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ అంటే 1, 2, 4, 7, 11లో నెక్స్ట్ వచ్చేది 16 వస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ హౌ ఇట్ హ్యాస్ కమ్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద పింక్ సిటీ అంటే జైపూర్ని ఈ విధంగా పింక్ సిటీ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మేఘ్దూత్ అనే వాటిని ఎవరు రాయడం జరిగిందంటే కాళిదాసుడు మేఘ్దూత్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ అదర్ బుక్స్ ఏంటి అనేది ప్లేలిస్ట్లో మీకు ప్రతి ఒక్కటి ఆథర్ అండ్ రైటర్స్ అని చెప్పి ఒక సపరేట్గా స్లైడ్స్ చేయడం జరిగింది, ఒక్కసారి చూడండి. ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ అంటే ఇక్కడ ఈ సిరీస్లో కంపల్సరీ 41 తర్వాత వచ్చేది ఏంట్రా అంటే 47 అనేది రావడం జరుగుతుంది. మైథిలి శరణ్ గుప్త్ ఏంటి క్రింది వాటిలో ఫేమస్ అంటే సాకేత్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. విచ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్వే లైన్ ఆఫ్ ద వరల్డ్ అంటే ట్రాన్స్ సైబేరియన్ అనేది లాంగెస్ట్ రైల్వే లైన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఏ స్టేట్లో ఉన్నారంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనేది మనం చూడొచ్చు. గార్బా ఫోక్ డ్యాన్స్ అనేది దేనికి సంబంధించిందంటే గుజరాత్కి సంబంధించింది గార్బా ఫోక్ డ్యాన్స్. అస్సాంలో అయితే బిహు అనే డ్యాన్స్ మనం చూడొచ్చు. ఒరిస్సాలో అయితే ఒడిస్సీ అనే డ్యాన్స్ చూడొచ్చు. 1633, 65, 131, 261 తర్వాత వచ్చేది ఏంట్రా అంటే ఈ సీక్వెన్స్లో 523 రావడం జరుగుతుంది. ప్లీజ్ గో త్రూ దాట్. ఇది యాజ్ పర్ బాడ్మాస్ చేస్తే మనకి 1200 రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. ఇఫ్ 2 tables and 3 chairs కాస్ట్ 3500, 3 tables and 2 chairs కాస్ట్ 4000 అయితే దెన్ హౌ మచ్ డస్ ఏ టేబుల్ కాస్ట్ అని అడిగాడు. ఇది ఏం లేక ఈక్వేషన్ చేసుకుంటే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2b + 3c = 3500, 3t + 2c = 4000 చేస్తే మనకు టేబుల్ కాస్ట్ 1000 రూపీస్ రావడం జరుగుతుంది. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంట్రా అంటే 28 అని చెప్పుకోవచ్చు. 3 numbers are in the ratio 1:2:3 and their HCF is 12. The numbers are అంటే సో వాటి ప్రకారం మనకు చూసుకున్నట్లయితే 1x, 2x, 3x అయితే x అనేది HCF అనమాట. కాబట్టి ఇక్కడ
12, 24, 36 అనేది రావడం జరుగుతుంది. హైయెస్ట్ కామన్ అనమాట ప్రతి దాంట్లో. ఇన్కమ్ ఆఫ్ ఎ కంపెనీ అనేది డబుల్ అయిపోయింది ఆఫ్టర్ ఎవ్రీ 1 year. ఇఫ్ ద ఇనీషియల్ ఇన్కమ్ వాజ్ ₹4 lakhs, వాట్ వుడ్ బి ద ఇన్కమ్ ఆఫ్టర్ 5 years అని అడిగాడు. అంటే ప్రతి సంవత్సరం తర్వాత డబుల్ అవుతుంది కాబట్టి సో అది 4 నెలలు 8, 8 నెలల 16, 16 నెలల 32, 32 నెలల 64, 64 నెలల 1,28 lakhs అనేది కావడం జరుగుతుంది 5 years తర్వాత. వాటర్ బాయిల్స్ అట్ 212 degrees Fahrenheit ఆర్ 100 degrees centigrade and melts at 32 degrees Fahrenheit or 0 degrees centigrade. If the temperature of a particular day is 35 degrees centigrade, it is equivalent to 95 degrees Fahrenheit అన్నమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 95 degree Fahrenheit అనేది ఇక్కడ ఆ విధంగా టెంపరేచర్ అనేది ఈక్వల్ అవుతుంది. సో C/100 ఈజ్ ఈక్వల్ టు F-32 డివైడెడ్ బై 180 అనేది ఫార్ములా బేస్డ్ అనమాట. దాంట్లో ఈ C అనేది 35 degrees ఉంచాల్సి ఉంటుంది. ఏ బజార్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 510 people ఆన్ సండేస్ అండ్ 240 ఆన్ అదర్ డేస్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ డే ఇన్ ఎ మంత్ ఆఫ్ 30 days బిగినింగ్ విత్ సండే ఈజ్, ఇక్కడ 285 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. సో హౌ ఎగ్జాక్ట్లీ కెన్ బి క్యాలిక్యులేటెడ్? చూడండి, చాలా ఈజీ క్వశ్చన్, యూ కెన్ డూ ఇట్. కుమార్ ఈజ్ ఓల్డర్ దాన్ విష్ణు హూ ఈజ్ యంగర్ దాన్ అశోక. హర్ష ఈజ్ ఓల్డర్ దాన్ అనిల్ బట్ యంగర్ దాన్ విష్ణు. అశోక ఈజ్ యంగర్ దాన్ కుమార్ హూ ఈజ్ ద యంగెస్ట్. దీని ప్రకారం మనం చూసినట్లయితే యంగెస్ట్ అనేది అనిల్ రావడం జరుగుతుంది. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్, యూ హ్యావ్ టు డ్రా లైక్ దిస్. ఏ స్టేషన్ డైరెక్టర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రేడియో స్టేషన్ జలంధర్ అండ్ డ్రైవ్స్ 15 kilometers టువర్డ్స్ వెస్ట్, టర్న్స్ లెఫ్ట్ అండ్ కవర్స్ అనదర్ 10 kilometers అండ్ అగైన్. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే మూమెంట్ అనేది టర్న్స్ రైట్ అండ్ కవర్స్ 18 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ డ్రైవింగ్? ఇది డైరెక్షన్ బేస్డ్, చాలా ఈజీ క్వశ్చన్. వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడని చెప్పి చెప్పుకోవచ్చు అట్ ది ఎండ్ అనమాట. నెక్స్ట్ టామ్ అనేది 48, డిక్ అనేది 27, హ్యారీ అనేది 70. ఏ విధంగా ఇది రాయడం జరిగిందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు తెలుసు ఏ అంటే 1, బి అంటే 2 అని చెప్పి. సో దాని ప్రకారం మీరు చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండర్స్టాండ్ ఏ విధంగా రాశాడంటే 3287654321. సో ప్రతి ఒక్క లెటర్కి ఒకటి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకు స్టార్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది అంటే మనకి 67857 అనేది ఈ ఇండికేషన్ అనమాట. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం చేస్తే ఈ స్టార్ట్ అనేది ఈ విధంగా కోడ్ అవుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. ఫూట్ అనేది ఈజ్ టు హ్యాండ్ అనమాట, యాజ్ లెగ్ ఈజ్ టు ఆర్మ్ అనమాట. ఇక్కడ ఫూట్కి హ్యాండ్ అని చెప్పాడు, కాలుగా చెప్పుకోకుండా ఇక్కడ లెగ్కి ఆర్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఆపోజిట్లో మనము రాయాల్సి ఉంటుంది. డాటర్ ఈజ్ టు ఫాదర్ యాజ్ నీస్ ఈజ్ టు అంకుల్ అనమాట. ఇక్కడ డాటర్ ఈజ్ టు ఫాదర్ అన్నాడు, నీస్ ఈజ్ టు అంకుల్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్కి డాటర్, అదేవిధంగా నీస్ అనేది అంకుల్ కూతురు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ బేస్డ్ అనమాట. ఇఫ్ యూ స్టార్ట్ రన్నింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ టువర్డ్స్ నార్త్ అండ్ ఆఫ్టర్ కవరింగ్ 4 kilometers యూ టర్న్ to your left and run 5 kilometers and then again turn to your left and run 5 kilometers and then turn to left and again run to 6 kilometers. And before finishing you take another left turn and run 1 kilometer. Then answer questions based on this information. సో దీని ప్రకారం మనము ఇనీషియల్ పాయింట్ ఎలా ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఎస్పీ అన్నాను. సో ఆ విధంగా ఫస్ట్ ఈ విధంగా వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ 4 kilometers వెళ్ళిన తర్వాత లెఫ్ట్ 5 kilometers, మళ్ళీ లెఫ్ట్ 5, మళ్ళీ లెఫ్ట్ 5, మళ్ళీ లెఫ్ట్ 6 వెళ్తాడనమాట. సో అట్ ది ఎండ్ అనమాట. సో ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే డయాగనల్లీ మనకి రూట్ 2 అనేది రావడం జరుగుతుంది. రూట్ 2 kilometers అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ లేదు, 1 అనేది ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. రూట్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అది అట్ ది ఎండ్ వైల్ ఫినిషింగ్ ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు అంటే హీఈస్ గోయింగ్ టువర్డ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ విచ్ డైరెక్షన్ విల్ యూ బీ రన్నింగ్ వైల్ ఫినిషింగ్ అన్నాడు. అతను వెళ్తూ నార్త్ సైడ్ అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ టేకింగ్ ద సెకండ్ టర్న్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ యూ బీ రన్నింగ్ అంటే అతను సెకండ్ టర్న్ తర్వాత అతను సౌత్ డైరెక్షన్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ద ఫినిషింగ్ పాయింట్ యూ హ్యావ్ టు రీచ్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్
విచ్ డైరెక్షన్ యూ విల్ హ్యావ్ టు రన్ అంటే హీ హ్యాస్ టు గో టు నార్త్ వెస్ట్ బై డయాగనల్లీ లేదంటే వెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో దెర్ ఆర్ వేరియస్ క్వశ్చన్స్ ఏ విధంగా మీరు రాయడం జరుగుతుందో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ద క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఫిగర్ అవుట్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంట్రడ్యూసింగ్ ఏ లేడీ, ఇది ఒక బ్లడ్ రిలేషన్ సంబంధించి. ఇంట్రడ్యూసింగ్ ఏ లేడీ, ఏ మ్యాన్ సెడ్ హర్ ఫాదర్ ఈజ్ మై మదర్స్ ఓన్లీ సన్ అన్నాడు. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద మ్యాన్ అంటే డాటర్ అవుతుందన్నమాట. యూ డ్రా ద డయాగ్రామ్. దిస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్ అంటే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా చూస్ ద ఇన్కరెక్ట్ వన్ అంటే ఇక్కడ 18.5 అనేది ఇన్కరెక్ట్, మిగతావన్నీ కరెక్ట్ సీక్వెన్స్లోనే ఉన్నాయి. యూ ఫిగర్ అవుట్ దాట్. యూనిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఓమ్స్ లా అంటే ఓమ్స్ లా నుంచి రెసిస్టెన్స్ అనేది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. అజంతా కేవ్స్ ఆర్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఆర్టిస్టిక్ పెయింట్స్కి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు అజంతా పెయింట్ కేవ్స్. విచ్ కంట్రీ అవార్డ్స్ నోబెల్ ప్రైజ్ అంటే స్వీడన్ అనేది ఈ విధంగా నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది స్వీడన్కి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ హానర్డ్ విత్ నోబెల్ ప్రైజ్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఇండియన్ ఎవరికైతే నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందో. అదేవిధంగా కింద ఆడ్ నెంబర్ ఏంటి అంటే 427 అనేది ఆడ్ నెంబర్ అనమాట క్రింద ఇచ్చిన దాంట్లో. ఫైండ్ అవుట్ దెన్ ఆడ్ నెంబర్ అంటే 835, 734, 642, 751. ఇక్కడ 751 అనేది ఆడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ ఆఫ్ 50 నెంబర్స్ ఎంత అంటే 30. 2 నెంబర్స్ ఎంత అంటే ఇక్కడ 35 and 40 అనేది డిలీట్ కావడం వల్ల ఆ యావరేజ్ ఏమైపోయిందంటే 29.68 అయిపోయింది. సో దాని ప్రకారం డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ఐటీడీసీ అబ్రివేషన్ అడిగాడు, ఇండియన్ ట్రేడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. శ్రీహరికోట ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే శాటిలైట్ లాంచింగ్ అని చెప్పుకోవచ్చు శ్రీహరికోట. పాయింటింగ్ టువార్డ్స్ ఎ ఉమెన్, ఎ గర్ల్ సెడ్ షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ సన్. హూ ఈజ్ దిస్ ఉమెన్ ఆఫ్ ద గర్ల్ అంటే మదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది బ్లడ్ రిలేషన్లో ఇది చాలా ఈజీ అనమాట. మ్యాథమెటిక్స్ సింపుల్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్? గురు నానక్ ఫౌండర్ అయితే గురు గోవింద్ సింగ్ లాస్ట్ సిక్ గురు అని చెప్పుకోవచ్చు. గురు రామ్దాస్ అమృత్సర్ సిటీని బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాణక్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంపరర్స్ అంటే చంద్రగుప్త మౌర్య అంటే విక్రమాదిత్య 1 టైంలో ఈ చాణక్యుడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఎంత అంటే 4284. ది హెచ్సిఎఫ్ ఎంత అంటే 34. వన్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ ఈజ్ అంటే ఆ 2 నంబర్లో ఒక నంబర్ అనేది 204 అయితే ఇంకొక నంబర్ ఎంత అంటే 714 రావడం జరుగుతుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ అంటే ఏ అనేది చూసినట్లయితే 34 అనేది ఆడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద యాక్చువల్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఇంటర్పోల్, పోలీస్ సంబంధించిన ఆర్గనైజేషన్. ఐ హోప్ ఆల్ దీస్ 79 క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో దిస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్. సో డోంట్ మిస్ దెమ్, యూ మే గెట్ రిపీటెడ్. సో డోంట్ మిస్. వన్స్ యూ గో త్రూ ప్లేలిస్ట్ యూ విల్ ఫైండ్ మెనీ వీడియోస్ రిగార్డింగ్ ఆల్ ఎగ్జామినేషన్స్. ఏ క్వశ్చన్ మీకు చాలా యూస్ఫుల్, ఏ క్వశ్చన్ మీకు యూజ్లెస్ అనేది ఉండదు. ఏ క్వశ్చన్ అయినా చిన్న క్వశ్చన్ అయినా అని మీరు బాధపడద్దండి. యూ విల్ ఫైండ్ ఇన్ ఎగ్జామ్స్. సో ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్.